ఆంధ్రప్రదేశ్లో రోజుకొక అంశం తెర మీదకి ఊహించిన విధంగా వైరల్ అవుతున్న నేపథ్యం. ఒక పక్క అరెస్టుల పర్వం, అరెస్టులు ఈ రకంగా జరుగుతున్నాయి. అదంతా కక్షపూరితంగా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గురించి ఇంక వేరే ఏం చెప్పాలి? ఒక అంశం కాదు, రెండు అంశాలు కాదు కదా. అసలు ఇష్టం వచ్చినట్లుగా అతి దారుణంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అతను మాట్లాడిన మాటలు ఎవరిని కూడా వదలలేదు. పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు కేసులు తీసుకోలేదు. సరే, ఇప్పుడు బోరుగడ్డ అంశం ఎందుకు? అతను జైల్లో ఉన్నాడు కదా, శిక్ష పడుతుంది కదా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. బోరుగడ్డ అనిల్ జైల్లో లేరట, ఆయన బయటకు వచ్చేసాడట. వాళ్ళ అమ్మగారికి బాగాలేదని చెప్పి ఒక ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి అతను బయటకు వచ్చేసాడు. మరి తిరిగి లోపలికి వెళ్తాడా? అసలు ఎక్కడున్నాడో తెలియదు. చాలా ఆలస్యంగా వెలికిలోకి వచ్చిన సంఘటన ఇది. అసలు ఎలా వచ్చాడు? ఇక ఈ అంశం తెలిస్తే జనసైనికులు, వీర మహిళలు అసలు ఒక రకంగా కాదు, ఫుల్ ఫైర్, అసలు రక్తం ఉడికిపోతుంటుంది వాళ్ళకి అసలు బోరుగడ్డ పేరెత్తితేనే. అలాంటి వ్యక్తి సరే ఒక బెయిల్లో వచ్చాడు, మళ్ళీ వెళ్తాడా వెళ్ళడా, అసలు బెయిల్ ఎలాగ వచ్చింది, బెయిల్ ఇంపాసిబుల్ అన్నారు, అసలు ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ఎలా వచ్చారు, అసలు ఈ చరిత్ర ఏంటి, అసలు అతను ఏం మాట్లాడాడు, అసలు ఆ మాటలు వినడానికి కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆ మాటలు వినలేరేమో. ఎన్ని ఎపిసోడ్లు అంటే బోరుగడ్డ అనిల్కి సంబంధించి అరెస్ట్ అయిన దగ్గర నుంచి వివిధ రకాల కథలేంటి, డైరెక్ట్గా సీన్లు. ఆయన ఏమన్నా హోటల్కి తీసుకెళ్తారు, ఆయనకి నచ్చిన బిర్యానీలు అవి కొని పెడతారు, పోలీస్ స్టేషన్లో సకల మర్యాదలు చేస్తారు. అంటే ఒక వ్యక్తికి ఇన్ని రకాల సౌకర్యాలు పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి అంటే ఇంక జైలుకి వెళ్ళిన తర్వాత తెలియదులేండి, అది బయటకు వచ్చే అవకాశం లేదు. 4 గోడల మళ్ళీ జరుగుతుంది కాబట్టి, పబ్లిక్ ఎవరో అక్కడ ఉండరు కాబట్టి, అందులో నుంచి ఎవరో బయటకు వచ్చి చెప్పరు కాబట్టి అవేమీ కూడా బయటికి రావు. కానీ చాలా 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 జరుగుతున్నాయి అని. మరి ఇతను బయటకు వచ్చేసాడని పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడట. ఎలా జరిగింది ఇది? బెయిల్ ఎలా వచ్చింది? ఫేక్ సర్టిఫికెట్తో. నార్మల్గా జ్యుడిషియల్ ఏదైతే న్యాయపరంగా వెళితే అదేం ప్రాబ్లం లేదు, కానీ అలా వెళ్ళలేదని కదా. చాలా అంశాలు ఒక్కొక్కటి ఇవి చదివితే, ఈయన చేసినవి వింటే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఇంకా అతని మీద కోపం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఎక్కడ దాక్కున్నాడు? అసలు ఏపీలోనే ఉన్నాడా? ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు పోయాడా? పొరుగు దేశాలకే పారిపోయాడా? ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ. హైకోర్టు పోలీసులను బురిడీ కొట్టించిన కంత్రీగాడంటూ ప్రచారం. మరొక వైపు బోరుగడ్డ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు. అసలు బెయిల్ ఇవ్వడం ఏంటి, అతను మళ్ళీ పోలీసులు గాలించడం ఏంటి, అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నాడు, బెయిల్ ఎలాగొచ్చింది? కండిషన్ బెయిలే ఉంటుంది కదా, పర్మనెంట్ బెయిల్ ఏమి ఉండదు. ఆ కండిషన్ బెయిల్లో మరి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారా అన్న చందంగా ఉండంటూ మరొక రకమైన ట్రోలింగ్. అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ని కాపాడుతున్నది ఎవరు? ఇది చాలా కీలకమైన అంశం. ఇంత కఠినమైన శిక్షలు అతనికి పడితే, బెయిల్ రాకుండా ఉంటే ఎవరు ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు తీసుకొస్తున్నారు? వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కుటుంబాలే టార్గెట్గా విమర్శలు. ఇష్టం వచ్చినట్లు తీవ్ర విమర్శలు చేసిన బోరుగడ్డ. అంతేకాకుండా గతంలో బోరుగడ్డకు గుంటూరు పోలీసులు రాచమర్యాదలు, కుర్చీలు వేయడం, అన్నం వడ్డించడం, పడుకోవడానికి బెడ్ వేయడం ఆ టేబుల్ మీద, ఇవన్నీ కూడా మనం చూసాం. దిండ్లు కూడా ఏర్పాటు చేశారండి బల్లల మీద, దుప్పట్లు, దిండ్లు అన్నీ ఏర్పాటు చేశారు. అప్పుడు మనం చేసాం కూడా అది. రాజమండ్రి జైలుకి తరలిస్తుండగా ఓ రెస్టారెంట్లో పోలీసులతో కలిసి బోరుగడ్డ బిర్యానీ తింటున్న వీడియోలు హల్చల్ చేసింది. అంతేకాకుండా రీసెంట్గా హైకోర్టుకు ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన బోరుగడ్డ అనిల్. ఇది ఇప్పుడు కీలకమైన అంశం. అసలు ఫేక్ సర్టిఫికెట్
ఏ రకంగా అతను సబ్మిట్ చేశాడు, అధికారులు అంత కళ్ళు మూసుకుని ఏ రకంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు, దీని మీద ఆరా తీయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అవుతున్నారండి. పైకి చెప్పకపోవచ్చు ఆయన ఉన్న దాంట్లో, ఎందుకంటే ఎక్కువగా అతని మాటలకి ఇబ్బంది పడింది వాళ్ళే, మెగా ఫ్యాన్సే. ఇంక వేరే మహిళలు జనసైనికులు అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఇంక అతని పేరు ఎత్తితే ఇంక వాళ్ళు చెప్తున్నాను కదా, బీపీ హై రేంజ్లోకి వెళ్ళిపోద్ది. కట్టలు తెంచుకున్న ఆవేశం, కనిపిస్తే ఏదన్నా చేయడానికి వెనకాడరు. అలాంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. బిర్యానీ తింటున్న వైరల్ అయింది. ఇంకా రీసెంట్గా హైకోర్టుకు ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడు. బోరుగడ్డపై ఏపీ వ్యాప్తంగా 14 కేసులు నమోదైనాయండి. ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి హత్యాయత్నం కేసులో గత ఏడాది అక్టోబర్లో గుంటూరు అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. తల్లి అనారోగ్యంపై కోర్టుకు ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ సమర్పణ అని చెప్పి వస్తున్నది. గుండె జబ్బు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుందని, ఆపరేషన్ చేయించేందుకు బెయిల్ మంజూరు చేయాలని వినతి. తల్లిని చెన్నై తీసుకెళ్లాలని పిటిషన్, అంటే సెంటిమెంట్ తోటి కొట్టాడు అని. ఫిబ్రవరి 14న హైకోర్టులో ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్. ఫిబ్రవరి 14ని అంటే సుమారు 3 వారాలు అయిపోయింది, 3 వారాలు దాటిపోయింది. కానీ బయటికి ఇంత లీక్ కూడా రాలేదండి. ఇది చాలా కీలకం. ఎవరు ఇంత పగడ్బందీగా చేశారని జైలు సిబ్బంది చెప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా చాలామందికి తెలుస్తుంది, ఖచ్చితంగా అది వైరల్ అవును ఆ వార్త. కానీ ఎవ్వరికీ తెలియదు. మూడో కంటికి తెలియకుండా బెయిల్ ఎలా వచ్చింది, బయటికి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఫోన్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశారు, ఇది చాలా కీలకంగా పరిణమిస్తున్న అంశాలు. ఇక ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. చూడండి, 14 నుంచి 14లో పిటిషన్ వేసాడు, 15 నుంచి 28 వరకు ఓకే మీ తల్లిగారికి బాగాలేదంటున్నావు కదా, వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి, అది ఫేక్ సర్టిఫికెట్, అది ఎవరు కూడా గమనించలేకపోయారు. 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఇక్కడే అసలైన కీలకమైన ట్విస్టులు రోజు రోజుకి మారిన నేపథ్యం. ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలకు లొంగిపోవాలని ఆదేశాలు. చూడండి, రాజమండ్రి సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయిన బోరుగడ్డ. ఇది కూడా ఎవరికీ తెలియలేదు. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళాడు. అయితే మార్చి 1న కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ మళ్ళీ దాఖలు చేశారు. తల్లికి చెన్నైలో మెరుగైన వైద్యం చేయించాలని మళ్ళీ డాక్టర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడు. ఈ నెల 11 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ అప్పుడు తీర్పు వచ్చింది. అయితే డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా రిలీజ్ చేసిన పోలీసులు బెయిల్ మీద. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న కూటమి నేతలు. అంతేకాకుండా చెన్నై అపోలో ఆసుపత్రికి గుంటూరు కార్డియాలజిస్ట్ డాక్టర్ రిఫర్ చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. చూడండి, అంటే అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా. ఏం జరుగుతుందని చెప్పి కాస్త అలా టచ్ చేసేసరికల్లా తీగ మొత్తం కదిలింది. అయితే దీనిపై ఆరా తీయడంతో ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడని ఒక క్లారిటీకి వచ్చేశారు. బోరుగడ్డ అనిల్కు పోలీసులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇది ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. స్విచ్ ఆఫ్ అయిందట. ఏమైపోయాడు బోరుగడ్డ? అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడన్న దానిపై పూర్తి స్థాయి గాలింపులు మొదలుపెట్టారు. అసలు 2 సార్లు ఫేక్ సర్టిఫికెట్లు ఏ రకంగా సబ్మిట్ చేశారు, అక్కడున్న అధికారులు ఎవరు, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు, కూటమి వాళ్ళు మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అవనియండి, లోకేష్ గారి అభిమానులు, కొంత కళ్ళు మూసుకుని ఉద్యోగాలు చేస్తున్నారా అన్నది వాళ్ళ ప్రశ్న. ఇలాంటి వ్యక్తిని అంత ఈజీగా ఫేక్ సర్టిఫికెట్తో చెన్నై ఆసుపత్రిలో మా అమ్మగారికి వైద్యం చేయించాలంటే బెయిల్ మంజూరు చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ బెయిల్ తీసుకుంటే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్. అనిల్ ఎక్కడున్నాడు? బోరుగడ్డ ఏమైపోయాడు? ఎవరు దీనికి సమాధానం చెబుతారు? ఎవరు దీనికి బాధ్యులు? 1 కాదు 2 కాదు కదా, ఒక తలకాయ కాదు, చాలా తలకాయలు లేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు ఆ బిర్యానీలు పెట్టిన వాళ్ళకి కూడా అయింది. ఇప్పుడు ఇది
రాస మర్యాదలు ఎందుకు ఇస్తున్నట్టు? నేను బోరుగడ్డ అని అంటలేదండి. కూటమిలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ రక్క మాట్లాడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. సమాజంలో బతుకుతున్నాం, ఎక్కడో ఆటవిక సామ్రాజ్యంలో లేము. సో ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించి నేను చెలరేగిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తందనాలు ఆడతాను అంటే తోలు తీయాలి ఎవరన్నా సరే. అది ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఈ రకంగా చేయకుండా ఉండాలని చాలామంది మాట్లాడుతుంటారు. అలా ఎలా చేస్తారు? ఆ థర్డ్ డిగ్రీ అసలు లేదు కదా, దాన్ని ఎలా చేస్తారు, వీళ్ళు చేస్తారు. థర్డ్ డిగ్రీ చేయమని కాదండి, ఇలాగ దొంగలకి అసలు అతను మాట్లాడిందే తప్పు. ఆయన వ్యవహార శైలి అంతా కూడా ఈ రకంగానే ఉండేది. అతి దారుణంగా ఎంతోమంది ప్రభావితం అవుతారు కదా ఒక మాట విని. ఎవరికే స్పృహ లేదు. ఆ టైంలో ఎవరూ కేసులు పెట్టలేదు, ఎవరూ పట్టించుకోలేదు. గాలికి వదిలేసినట్టుగా వదిలేశారు. చెలరేగిపోయిన వాళ్ళు చెలరేగిపోయారు. అసలు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. దేనికి సిద్ధం? ఒకడేమో జైల్లో పోయేదానికి సిద్ధం, ఇంకోటేమో 4 పెళ్లి చేసుకునేదానికి సిద్ధమా? ఉత్తొత్త పుత్రుడేమో బిర్యానీలు తిని ఢిల్లీకి పోయి తాయి మసాజులు చేయించుకుంటూ ఉంటాడు రఘురామకృష్ణరాజు ఇంట్లో. ఇంకొక పుత్రుడేమో రోడ్ల మీద పడుకునేదానికి సిద్ధం, ప్యాకేజీ తీసుకొని హోటల్స్కి అటు ఇటు తిరిగేదానికి సిద్ధం, కార్వానుల్లో ఆడపిల్లల్ని పాడు చేసేదానికి సిద్ధం దత్తపుత్రుడు. దీనికి సిద్ధం. చంద్రబాబు నాయుడు దేనికి సిద్ధం? కాటికి సిద్ధం, లేదా జైలుకి సిద్ధం. ఇది తప్ప వీళ్ళందరికీ ఒక రంకుమొగుడు వచ్చాడు బాస్. ఆ రంకుమొగుడు పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, నువ్వైనా నేనైనా ఈ మీడియా ముందు నేను ఏం మాట్లాడినా రేపొద్దున నన్ను దీవించాల్సింది అల్టిమేట్గా ప్రజలే. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ప్రజానాయకుడిగా బతుకుంటాం. ప్రజల దీవెనలు పోగొట్టుకుంటే ఆ రోజు రాజకీయ సమాధి కట్టబడుతుంది. చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయ సమాధి వాడే కట్టుకున్నాడు. చాప్టర్ క్లోజ్. భరత్ రెడ్డి కౌంటౌన్ స్టార్ట్ అయిందండి. ఖచ్చితంగా అయితే విడిచిపెట్టను, వాని కథ తెలుసు. ఎందుకంటే వాడు మందు దాగి క్వార్టర్ మందు కోసం కొరటిపాడు బారుల దగ్గర కింద పడిపోయి అడుక్కు దొబ్బే పరిస్థితి వాంది. సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ని పెళ్లి చేసుకోకముందు వాడి పరిస్థితి. సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలాసార్లు శిరీష గారిని ఆడు బ్లాక్మెయిల్ చేసినట్టు చాలా కథనాలు ఉన్నాయి. ఒకటే అడుగుతున్నా, అక్కడ నీకు చెప్పుకుంటున్న నీ కూతురు నీకు పుట్టిందా? రాంబాబు అనేవాడు ఎవడు? నెక్స్ట్ మీడియాలో ఖచ్చితంగా దీన్ని రివీల్ చేస్తాను. సిమ్స్ కాలేజ్ భరత్ రెడ్డి అనేవాడు ఒక పెద్ద రేపిస్ట్. తల్వాకర్స్ జిమ్లో అమ్మాయిల్ని పటాయిచ్చే 420 నా కొడుకు భరత్ రెడ్డి గారు. ఇదండి, ఇంకా ఒకరు ఇద్దరు అని కాదు, ఒకరు ఇద్దరు కాదు, ఇంక ఎవరిని పడితే వాళ్ళని. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? తాయి మసాజులు చేయించుకున్నారట ఈయన వెళ్ళి చూసినట్టు. కార్వాణిలోని అమ్మాయిలు అంటే ఎంత నీచంగా! అసలు వినడానికైనా సరే ఇదేంటి, ఇది శాంపిల్ మాత్రమే. ఇప్పుడు నేను ప్లే చేసింది మిగతావి భరించలేక, ప్లే చెయ్యలేక, నాకే మనసు ఒప్పక అవి ప్లే చేయలేదు. అతను మాట్లాడిన ఇంకా దారుణాలు, అతి దారుణాలు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబాలను మాట్లాడిన మాటలు. తల నరుక్కొస్తానంటాడు. అదే సినిమా అనుకుంటున్నాడో నిజ జీవితం అనుకుంటున్నాడో అయితే అర్థం కాలేదు ఆయన. ఇదిగో ఇది పరిస్థితి. ఇలాంటి వ్యక్తికి అసలు అది ఏం సర్టిఫికెట్ పెట్టాడో ఏం చేశాడో తెలియకుండా రాజమాచార్యులతో ఆయన పంపించేశారట. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదట. అసలు రాష్ట్రంలోనే ఉన్నాడా? పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాడా? అసలు ఎవరు కాపాడుతున్నారు తను? జగన్మోహన్ రెడ్డి గారట, ఆయన పరువు కూడా సగం ఇతనే తీశాడు. అతనికి ఉన్నది వాళ్ళు ఓడిపోవడానికి, వైఎస్ఆర్ ఓడిపోవడానికి ఇవే ఈ శక్తులే. వైఫైలా ఆయన చుట్టూ తిరిగేవి. ఇంత దారుణంగా 11 సీట్లకు రావడానికి ఇవే ఈ శక్తులే. మొత్తం నాశనం చేసి పడేసినాయి. ఆ రోజే కేసు పెట్టి లోపలేస్తే ఈ పరిస్థితి ఉండదు కదా. చాలామందికి బుద్ధి వచ్చింది కదా, అది జరగలేదు. దీని మీద జన సైనికులు, వీర మహిళలు ఫుల్ సీరియస్గా ఉన్నారు. ఇమ్మీడియట్గా అతను ఎక్కడున్నాడో పట్టుకోవాలంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారట. అసలు ఏం జరుగుతుంది, హోంశాఖలో ఏం జరుగుతుంది? ఆయన గతంలోనే పెదవి విప్పారు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఇప్పుడు ఇంకా సీరియస్ అవుతున్నారట. ఇమ్మీడియట్గా ఎక్కడున్నా
అతన్ని పట్టుకోండి, ట్రేస్ చేయండి అని. దొరుకుతాడా? దొరికే ఛాన్స్ ఉందా? అంత సీరియస్గా మరి అతను పట్టుకోవడానికి ట్రై చేస్తారా? 1-2 అనుమానాలు కాదు, ఆ వెళ్ళిన తీరు చూస్తే వస్తాడని గ్యారంటీ లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం ఇది. ఏముందిలే, ఏదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని బయటకు వచ్చేయచ్చు. ఒక స్టేషన్ నుంచి జైలుకి తీసుకెళ్తున్నప్పుడు బిర్యానీలు అవి అందించి స్టేషన్లోనే రాచమర్యాదలు చేసినప్పుడు జైల్లో ఎలాంటి మర్యాదలు చేశారో ఇతనికి ఊహించడానికే ఇలాంటి పరిస్థితులా? ఈ ట్రీట్మెంట్ ఉంటే ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతారు? ఆలోచించాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. 3 సింహాలు ఎప్పుడూ కూడా అలా కిందకి దిగకూడదు. దాని ఔన్నత్యాన్ని కాపాడాలి. అది లేదు, మనం తల వంచుతాము అంటే సమాజానికే చీటది. ఎవరు తప్పు చేసినా, ఒక్క బోరుగడ్డ కాదు, ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఎవరు విచ్చలవిడిగా రెచ్చిపోయినా వాళ్ళకి శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా పడాలి అంటే మిగతా వాళ్ళు అమ్మో ఇలా చేస్తారా అన్న విధంగా ఉండాలి. అది జరిగే పరిస్థితి కనిపిస్తున్నదా అంటే రాజకీయ నాయకుల అండదండలతోటే అవన్నీ కూడా అయిపోతున్నాయి. ఎక్కడ పడే పరిస్థితులు కనిపించట్లేదు. సో ఇది మార్పు రావాలి. బోరుగడ్డ మరి అసలు వస్తాడా? మరి వీళ్ళు పట్టుకుంటారా? వెనక్కి రప్పిస్తారా? ఆ సర్టిఫికెట్ కదేంటి? నాయకులు ఎవరు అండదండలు ఉన్నాయి? అధికారులు ఎవరు ఆయనకి ఈ మర్యాదలు ఇచ్చి సాగనంపారు? అవన్నీ సీరియస్గా తీసుకుంటేనే మిగతా వాళ్ళకు ఒక భయం ఉంటుంది. లేదు ఏదో తూతూ మంత్రంగా చేద్దాం అనుకుంటే ఎవడో కాపాడలేడు.